ఈ రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి అంటే శుక్రాదిత్య సంధి శాంతి అని. ప్రతి మనిషి జీవితంలో కూడా తన పుట్టిన సమయాన్ని అనుసరించి ఒక జాతకం అని రాస్తాం. దాన్ని జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక పండితుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతాడు, మీ పుట్టిన సమయం ఏంటి, మీ డేట్ ఏంటి, మీ పుట్టిన స్థలం ఏంటి అని అడుగుతారు. అట్లా అడిగి ఆ స్థలాన్ని తర్వాత ఆ సమయాన్ని బట్టి మీకు ఒక జాతకం అని రాస్తారు. ఈ జాతకాన్ని మీరు చూస్తే మీకు ఒక లగ్న కుండలి అని ఒకటి ఉంటుంది. దానిలో 12 రాశులు ఉంటాయి. మేషాది 12 రాశులు ఉంటాయి. అంటే మేషం, వృషభం అని ఇత్యాది 12 రాశులు. ఆ రాశుల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం మీరు పుట్టిన సమయాన్ని అనుసరించి ఆ గ్రహం ఆయా స్థానాల్లో ఉంటుంది. ఆ స్థానంలో ఉండడానికి కొందరికి మంచి జరుగుతుంది, కొందరికి కొన్ని సమయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఆ పుట్టిన సమయాన్ని అనుసరించి. అట్లా ఈ అమ్మాయికి పుట్టిన సమయాన్ని అనుసరించి ఇప్పుడు ఇప్పటి వరకు శుక్ర దశ అయిపోయింది. అమ్మాయి శుక్ర దశలో పుట్టింది. ఇప్పటి వరకు శుక్ర దశ పూర్తి అయ్యి రవి దశ వస్తోంది. ఈ దశ అనగా నిన్న మనకు మాట చెప్పుకున్నాం, టర్మ్ అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది. శుక్రుడికి ఇన్ని సంవత్సరాలు అని, అట్లానే రవికి ఇన్ని సంవత్సరాలు అని వాళ్ళ టర్మ్ అని. లౌకికంలో చూస్తే ఒక సీఎం గాని, పిఎం గాని, మినిస్టర్ గాని, ఐఏఎస్ ఆఫీసర్ గాని వాళ్ళకు కూడా ఒక టర్మ్ అనేది ఉంటుంది. 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ పాలిస్తుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పాలిస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా ఈ అమ్మాయికి ఒక టర్మ్ అయిపోయి ఇంకొక టర్మ్ వస్తుంది. అది ఏ టర్మ్ అనగా శుక్రుడి అయిపోయి రవి వస్తుంది. ఈ 2 గ్రహాలు కూడా పరస్పరంగా శత్రువు. మామూలుగా అయితే మీరు ఉదాహరణకి ఎక్కడికైనా ఒక ఆఫీస్కి వెళ్ళారు, మీద ఒక ఫైల్ ఉందండి, ఆ ఫైల్ ఒక ఆఫీసర్కి ఇచ్చారు, అనుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ ప్లేస్ లో ఇంకొక ఆయన వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటే, మిత్రత్వం ఉంటే, ఒక అండర్స్టాండింగ్ ఉంటే మన ఫైల్ సజావుగా మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా సమస్య ఉంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన ఫైల్ పక్కన పెడతాడు. పోయిన వాడికి వీడి దగ్గర వాడు అయినట్టున్నాడు, ఈ ఫైల్ ని మూవ్ చేయకుండా పక్కన పెట్టండి రా అని చెప్తారు. కానీ మనకేం సమ్మతం ఉండదు. ఆ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా శత్రుత్వం ఉంటే అది కింది వాడి మీద తీస్తారు, మన ఫైల్ మూవ్ కాకుండా చూస్తూ ఉంటారు. మనం లోకల్లో ఈ పని చూస్తున్నాం. అట్లా శుక్రుడు, ఆదిత్యుడు ఈ 2 గ్రహాలు కూడా పరస్పర శత్రువులు. ఒక గవర్నమెంట్ అయిపోయింది, ఎనిమీ గవర్నమెంట్ వచ్చింది, అంటే రిలేటెడ్ గవర్నమెంట్ రాలేదు. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ కింది వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా అమ్మాయి జాతకాన్ని అనుసరించి శుక్ర దశ అయిపోయి రవి దశ వస్తుంది. ఈ మధ్య కాలంలో మనం ఇంతకుముందు సంకల్పంలో చెప్పుకున్నాం. సంకల్పం అనగా ప్రీ అప్లికేషన్ టు గాడ్. భగవంతునికి మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం. అమ్మాయి పేరుది, అమ్మాయి నక్షత్రం ఇది, అమ్మాయి గోత్రం ఇది, ఈ అమ్మాయికి ఏం కావాలి అని మనం ఒక సంకల్పం చెప్పుకున్నాం. ఆ సంకల్పంలో మనం కోరుకున్నాం, ఈ శుక్ర దశ పోయి రవి దశ వస్తుంది. ఈ మధ్య కాలంలో మాకు కానీ, పిల్లలకు కానీ, ఆ అమ్మాయికి కానీ ఏవైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. అవన్నీ కూడా నివారణ కావాలి అని దీన్ని సంధికాలం అంటాం. ఉదాహరణకి సాయంకాలం అయిపోతుంది, రాత్రి వస్తూ ఉంటుంది. మధ్యకాలాన్ని మన లోకంలో సంధ్యాకాలం అంటాం. అంటే సాయంకాలము కాదు, అట్లా అని రాత్రి కూడా కాదు. అట్లా ఈ అమ్మాయికి శుక్రదశ అయిపోతుంది, రవి దశ వస్తుంది. ఈ మధ్యకాలాన్ని సంధికాలము అని అంటాం. ఈ సంధికాలంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని సదా కాపాడుతూ ఉండమని ఆదిత్యాది నవగ్రహాలు, ఏ మనిషి బిలీనియర్ కావాలనుకున్నా, బికారి కావాలనుకున్నా, సుఖంగా ఉండాలి అనుకున్నా, కష్టపడాలి అనుకున్నా, ఏమి అంటే ఆధారం నవగ్రహాలు. ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి వాడైనా ఉన్నతమైన స్థానమానాలు తీసుకుంటాడు. అలాంటిది ఈ మనం 9 కలశాలు పెట్టుకున్నాం. పైన 9 కలశాల్లో కూడా ఆదిత్యాది నవగ్రహాలని ఆవాహన చేసుకొని విశేషంగా శుక్రుడు, రవి ఈ ఇద్దరికి కూడా విశేషంగా హోమాది కార్యక్రమాలు చేయబోతున్నాము. ఈ సంధి కాలంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయానిచ్చాని, ఏవైనా అరిష్టాలు జరిగే అవకాశం ఉంటే అవన్నీ కూడా నివారణ అయిపోవాలి.
శాంతిరస్తు శుభం మేస్తు, మా ఇంట్లో మేము శాంతిగా ఉండాలి, మా ఇంట్లో శుభ పరంపర కొనసాగుతూ ఉండాలి, పిల్లలకి మంచి విద్యాభ్యాసాలు రావాలి. మహాగణపతి విద్యాధి దేవత. ఎలా అయితే సరస్వతి అమ్మవారు విద్యను అనుగ్రహిస్తుందో గణపతి కూడా విద్యను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి గణపతిని మనం ప్రార్థించుకున్నాము. ఈ రోజు చేయబోతున్న ఈ శుక్రాదిత్య సంధిశాంతి అనే పూజా కార్యక్రమం పరిపూర్ణంగా ఈ మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, విశేషంగా అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడమని ప్రార్థన చేసుకోవాలి.